హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి హరివిల్లు. ఎలా ఉన్నారు మీరందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా 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 బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ ఉదయాన్నే ఇదిగోండి ఇలా పూజ చేసుకున్నాను. కొన్ని పూలే ఉన్నాయన్నమాట. ఆ కొన్ని పూలను ఇలా దేవుళ్ళందరికీ అలంకరించేసి హ్యాపీగా మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నాను అని చెప్పొచ్చు. ఈ మధ్య కొంచెం హెల్త్ బాగాలేని దగ్గర నుంచి సరిగా పూజ అనేది చేసుకోలేదండి. అంటే రోజు పూజ చేసుకుంటున్నాను కానీ మనస్ఫూర్తిగా మనసు లగ్నం చేసి పూజ చేసుకోలేదనమాట. ఇవాళ అయితే మనసు లగ్నం చేసి హ్యాపీగా సంతోషంగా అందరము బాగుండాలి, అందరిలో మనం ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకునేసి పూజ చేసుకున్నాను. ఈ మధ్య చాలా రోజుల నుంచి పూజా వీడియోస్ రావట్లేదని మీ అందరూ అడుగుతున్నారు కదండి. ఇదిగోండి ఇవాళ అయితే ఈ విధంగా పూజ చేసుకునేసి వీడియోలనే షేర్ చేశాను. ఉదయాన్నే పూజ చేసుకున్నాం అనుకోండి, మన పని తొందరగా అవుతుంది. అంటే దేవుడి పని అని కాదండి, మనం ఏదన్నా ఇంట్లో నాన్ వెజ్ తెచ్చుకున్నప్పుడు కానీ పూజ చేయకుండా అలాగే ఉంటాం కదా, అలా కాకుండా ఉదయాన్నే పూజ చేసుకుంటే కనుక నాన్ వెజ్ అని తెచ్చుకున్నా ఏమి ఇబ్బంది ఉండదండి. ఈవినింగ్ పూజ చేయలేదని బాధపడాల్సిన అవసరం కూడా ఉండదు. ఇంకా కిచెన్ రూమ్లోకి వచ్చాను. ఇప్పుడే కిచెన్ రూమ్లోకి ఎండ వస్తుంది. కిచెన్ అంతా నీట్గా ఉంది. బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి. తర్వాత ఈరోజు అయితే ఫుల్ హడావిడిగా పని ఉందండి. నెయ్యి ప్రిపేర్ చేయాలన్నమాట. ఇదిగోండి కిచెన్ అంతా నీట్గా ఉంది. ముందు రోజే మనము లేట్ అవుతుంది అనుకోకుండా ఏ టైం అన్నా కానీ కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఉదయానికి హడావిడి పడాల్సిన అవసరం ఉండదు. ఇంకా ముందు రోజు నైటే ఫ్రిడ్జ్లోంచి తీసి వెన్నపూస కోసము మీగడంతా తీసి బయట పెట్టానండి. ఇదిగోండి డైనింగ్ టేబుల్ మీద పెట్టాను. మర్చిపోతానేమో అనేసి రాత్రే డీప్ ఫ్రిడ్జ్లోనే పెడతానండి ఎప్పుడైనా కానీ మీగడంతా. ఇదిగోండి ఒక 1 మంత్ది అనమాట. పాల మీద నుంచి తీసిన మీగడేనండి, పెరుగు మీద ఏం కాదనమాట. నేను ఎప్పుడైనా పాల మీద తీసిన మీగడతోనే నెయ్యి అనేది చేస్తాను. అంటే పెరుగు మీద మీగడైతే మంచిది అంటుంటారు కదండి, అంటే కొంచెము తక్కువగా వస్తుందన్నమాట. అదే పాల మీద మీగడ అయితే కనుక కొంచెం క్వాంటిటీ అనేది ఎక్కువగా వస్తుంది. పెరుగు మీద మీగడ అయితే కనుక కొంచెం క్వాంటిటీ తక్కువగా వస్తుంది కదా అనేసి నేను ఈ విధంగానే ఫస్ట్ నుంచి ఇలాగనే చేస్తాను. ఇంకా ఫ్రిడ్జ్లో కూడా పాలు ఉన్నాయండి. ఇదిగోండి ఇప్పుడు పాల మీద మీగడ తీసుకోవాలి. మీరు చాలామంది అడుగుతుంటారు అనమాట, అక్క మీరు పాల మీద మీగడ ఎలా తీస్తారు, ఎలా మీరు అంతా కలెక్ట్ చేస్తారు అని అడుగుతుంటారు కదండి. ఇదిగోండి ఈ విధంగా కలెక్ట్ చేస్తానన్నమాట. ఒకరోజు పాలు ఎక్స్ట్రా తీసుకున్నాం అనుకోండి, ఆ రోజు హాఫ్ చేసేసి మనము కొన్ని పాలు అనేది సపరేట్గా చేశాక అవన్నీ బాగా కాంచి ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డే యూజ్ చేయాలన్నమాట. ఆ నెక్స్ట్ డే తీసుకున్న పాలు నెక్స్ట్ డే యూజ్ చేసుకోవాలి. నేనైతే అలాగే మీగడ అనేది కలెక్ట్ చేసుకుంటాను. ఎందుకంటే ఏ రోజు పాలల్లో నుంచి ఆ రోజు మీగడకు తీయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుందండి. మీగడ కూడా అంతగా కలెక్ట్ కాదనమాట. అదే ముందు రోజు పాలు మనము నెక్స్ట్ డే ఇలా మీగడ తీసేసి మనం యూజ్ చేసుకోవచ్చు. ఏ రోజు పాలు ఉంటాయి కదా అవి బాగా కాంచేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డే యూజ్ చేయొచ్చు అనమాట. నేనైతే అలాగే యూజ్ చేస్తాను. ఇవి నిన్నటి పాలండి, బాగా కాంచేసి సాయంత్రానికి కొన్ని పాలు టీ కింద యూజ్ చేశాను. తర్వాత ఇప్పుడు మీగడ తీసేసి అవి మళ్ళీ ఇప్పుడు కాఫీ తాగాక మళ్ళీ పెరుగు తోడు పెడతాను. ఇవేమో ఫ్రెష్ పాలండి, అవి కూడా బాగా కాంచి చల్లారనిచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ సాయంత్రం కాఫీకి కొన్ని యూజ్ చేసుకునేసి మళ్ళీ మరుసటి రోజు ఉదయం మీగడ తీసేసి మళ్ళీ కాఫీ చేసుకున్నాక మళ్ళీ పెరుగు తోడు పెడతాను అనమాట. 1 లీటర్ పాలు తీసుకున్నాను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదండి పాల మీద మీగడ తీసే ప్రాసెస్ అనమాట. ఇప్పుడైతే ఫస్ట్ మీగడ నుంచి వెన్నపూస తీసుకోవాలి. వెన్నపూస నుంచి నెయ్యి ప్రిపేర్ చేసుకోవాలి. ఎప్పుడైనా కానీ మనము నెయ్యి తయారు చేసుకుంటున్నాము అంటే మనం బ్రేక్ఫాస్ట్ నుంచి చేస్తాం కదండి, బ్రేక్ఫాస్ట్ చేసే ముందుగానే మనము నెయ్యి అనేది ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, ఎలాగో బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు మనము అక్కడనే ఉంటాం కదా కిచెన్లోనే, మనకు టైం సేవింగ్ అవుతుంది. అలాగే ఎక్కువసేపు నిలబడుకొని శ్రమ పడాల్సిన అవసరం కూడా ఉండదండి. నేను ఎప్పుడైనా నెయ్యి చేస్తున్నానంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ కంటే ముందే ఇలా వెన్నపూస అంతా తీసుకునేసి ఒక పక్క నెయ్యి కాగుతుంటుంది, ఒక పక్కనేమో నేను బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటాను. ఇక్కడ చూడండి మీగడ తీస్తున్నాను పాల మీద నుంచి. లో ఫ్లేమ్ పెట్టేసి కనీసం ఒక 3-4 సార్లన్నా మనం బాగా కాంచామనుకోండి పాలు బాగా ఇలా మీగడ కడుతుంది. గట్టి పాలేనండి, బర్రె పాలు అనమాట, ఆవు పాలు అయితే కాదు. కొంచెం ఎర్రగానే కాంచుతాను నేను పాలు. గట్టి పాలైనా కానీ ఒక గ్లాస్ పైన వాటర్ అనేది మిక్స్ చేయాలండి, లేకుంటే కనుక పాలు అనేది ఎగిరిపోతాయి. లో ఫ్లేమ్ పెడతాం కదా, పాలు అచ్చం అలాగే పాలు గట్టి పాలు మనం స్టవ్ మీద పెట్టామనుకోండి ఆవిరైపోతాయి. అలా కాకుండా బాగా మీగడ కట్టాలంటే ఒక గ్లాస్ పైన వాటర్ అనేది కంపల్సరీగా యాడ్ చేయాలి. ఇదిగోండి మీగడంతా తీసాను, ఇంకొంచెం అలాగే పెట్టాను అనమాట, లేకుంటే కాఫీ టేస్ట్ రాదు. ఫస్ట్ అయితే హ్యాండ్ వాష్ చేసుకునేసి పాలు స్టవ్ మీద పెట్టుకుంటాను. మొన్నటి వీడియోలో చూపించాను కదండి, ఇంట్లోనే ఈజీగా వేస్ట్గా మనం పడవేసే సబ్బు ముక్కలతో హ్యాండ్ వాష్ ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా మంచి వీడియో అండి, తప్పకుండా మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. జిడ్డు అంతా ఈజీగా వదిలిపోతుంది. పైగా మీకు చాలామందికి డౌట్ వచ్చిందనమాట, గట్టిగా అవుతుందేమో కదా, కానీ ఎలాంటి గట్టిగా కాదండి, మనకు పంపు నుంచి ఈజీగా వస్తుంది. కిచెన్లో మాత్రం కంపల్సరీగా ఉండాల్సిన హ్యాండ్ వాష్ అండి. మన చేతులు మృదుగా వస్తాయి, ఎలాంటి పొడి బారడం కానీ అందు ఏమి ఉండదన్నమాట. ఇప్పుడు ఫస్ట్ పాలు కాంచుకుంటాను.
స్టవ్ ఆన్ చేసుకోవడానికి ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి ఆటోమేటిక్ బటన్ ఉంటుందన్నమాట స్టవ్ ఆన్ చేసుకోవడానికి. ఇలా చాలామంది అడుగుతుంటారు, అక్క మీ స్టవ్ కంపెనీ పేరు చెప్పండి అనేసి. హాఫ్లే నాగోల్డ్ కంపెనీ నుంచి తీసుకున్నానండి స్టవ్, అలాగే చిమ్నీ 2 తీసుకున్నాను. 2 కలిసి 53,000 అలా పడ్డాయి. ఇక్కడేమో మీగడ తీసిన పాల స్టవ్ మీద పెట్టాను. ఇక్కడేమో లో ఫ్లేమ్ పెట్టేసి ఫ్రెష్ పాల స్టవ్ మీద పెడుతున్నానండి. లో టు లో ఫ్లేమ్ పెట్టేసి బాగా కాంచాలండి. పొంగు రాకుండా చూసుకోవాలి, అంటే పూర్తిగా పైకి రాకుండా కొంచెము మీగడ కడుతుంది కదా, అలా కట్టిన తర్వాత కొంచెం స్టవ్ ఆఫ్ చేసేసి మళ్ళీ లో ఫ్లేమ్ పెట్టేసి కాంచుకున్నాం అనుకోండి మీగడ బాగా కడుతుంది. ఇంకా నేను ఇక్కడైతే వెన్నపూస చేసుకుంటున్నాను. ఎక్కువసేపు టైం కూడా పట్టదండి. సింపుల్గా ఈజీగా మనము వెన్నపూసను అనేది మిక్సీలో తయారు చేసుకోవచ్చు. మీకు ఇక్కడ హాయ్ చెప్తున్నాను. ఫస్ట్ మీ అందరికీ మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ చెప్తున్నానండి. ఇప్పుడు కూడా చాలామంది హెల్త్ ఎలా ఉందక్క అని అడుగుతున్నారు. ఇదిగోండి గామె అయితే పూర్తిగా ఆల్మోస్ట్గా మానిపోయింది. ఇంకా కుట్లు ఒకటి విప్పదీయాలన్నమాట. ఇవాళ కానీ రేపు కానీ వెళ్ళేసి కుట్లు అనేది విప్పదీపించుకుంటూ వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. హెల్త్ అయితే పర్వాలేదన్నమాట. అంటే బ్లడ్ ఎక్కువగా పోయింది కనుక కొంచెం నీరసంగా ఉంది. అంతకు మించిన ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అంది ఏం లేదనమాట. మీ అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. వెన్నపూస సింపుల్గా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చండి. మీలో చాలామంది కామెంట్ చేస్తుంటారు, అక్క మేము వెన్నపూస మిక్సీకి వేస్తుంటే అంతా కలిసిపోతుంది అనేసి. ఉదయాన్నే ఇలా మనము వెన్నపూస చేసుకున్నాం అనుకోండి, నీళ్ళు చల్లగా ఉంటాయి కదా, వెన్నపూస తొందరగా తయారవుతుంది. లేకుంటే కనుక వాటర్లోనే కరిగిపోతుంది అనమాట. నీళ్ళు వేడిగా ఉన్నాయనుకోండి వాటర్లోనే కరిగిపోతుంది. కొంచెం చల్లని నీళ్ళు తీసుకునేసి ఇలా వెన్నపూస అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. పైన ఒక క్లాత్ వేసామనుకోండి కౌంటర్ అంతా కూడా నీళ్ళు అనేది చిట్లడం కానీ జిడ్డు పట్టడం కానీ అలా కాకుండా ఉంటుంది. 1-2 సార్లు నేను ఇలా మిక్సీకి వేసాను చూడండి. హాఫ్ వరకు మనము మీగడ వేసుకునేసి కొంచెము ఇంకొక పావు వంతమైన మనం నీళ్ళు యాడ్ చేసుకునేసి 1-2 సార్లు స్విచ్ ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ పైన ఒక క్లాత్ కప్పేసి తయారు చేసుకున్నాం అనుకోండి వెన్నపూస ఈజీగా రెడీ అయిపోతుంది. చూడండి ఇలాంటి టబ్బు తీసుకున్నాను. టబ్బులో కొన్ని వాటర్ యాడ్ చేసాను అనమాట, ఎందుకంటే అడుగున తీరకుండా ఉంటుంది అనేసి. చూడండి వెన్నపూస అయితే రెడీ అయిపోయింది. కొంచెం కొంచెంగానే వేసుకోవాలండి, ఎక్కువగా వేయకూడదు అనమాట. మిక్సీకి ఎక్కువగా వేసామనుకోండి సరిగా తిరగదు, మళ్ళీ నీళ్ళు ఎక్కువ వేసామనుకోండి చిట్లు పోతూ ఉంటుంది. ఇంకా మీగడంతా వేసానండి. వెన్నపూస రెడీ అయిపోయింది. ఇప్పుడు వెన్నపూస క్లీనింగ్ ఎలా అనేది చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా క్లీన్ చేసుకున్నారనుకోండి వెన్నపూస అనేది కలర్ మారకుండా ఉంటుంది. ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇలా పప్పుగుత్తి తీసుకునేసి 1-2 సార్లు ఇలా బాగా మిక్స్ చేస్తూ క్లీన్ చేశాక మళ్ళీ ఒక 3-4 సార్లు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. సపరేట్గా ఒక టబ్బు తీసుకున్నాను, అందులోకి వాటర్ అంతా వంపుతున్నాను. ఈ వాటర్ వేస్ట్ చేయొద్దని మీరు చాలామంది చెప్పారండి. ఊరుమిరపకాయలు పెడుతుందండి అమ్మ అయితే, లేకుంటే కనుక మొక్కలకు వేస్తాను నేను కూడా. తగినన్ని చల్లని వాటర్తోనే క్లీన్ చేసుకోవాలండి, అప్పుడు కరిగిపోకుండా ఇలా గడ్డగడ్డగలక్కనే ఉంటుంది. 1-2 సార్లు 2-3 సార్లు అలా 4 సార్లు కానీ తేటగా వస్తాయి చూడండి వాటర్, అంతవరకు బాగా క్లీన్ చేసుకోవాలి. ఇదిగోండి ఒక 4 సార్లు అయినా క్లీన్ చేశాను. తర్వాత బాణలో నీళ్ళు తీసుకున్నానండి, అంటే కుండలో నీళ్ళు తీసుకున్నాను, చల్లటి నీళ్ళు. లాస్ట్లో ఇలా కుండలో నీళ్ళు పోసామనుకోండి వెన్నపూస అనేది గడ్డలెక్క అవుతుంది అనమాట, కరిగిపోకుండా ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో అందు పెట్టుకున్నా కూడా గడ్డగా అలాగే ఉంటుందన్నమాట, ఫ్రెష్గా ఉంటుంది. పప్పు గుత్తికి చూడండి ఎక్కడ అంటుకొని కూడా అంటుకోలేదు, నీట్గా క్లీన్ అవుతుంది, లైఫ్ వస్తుందన్నమాట. ఎక్కడ పసుపు కలర్లో మారడం కానీ చెడిపోవడం కానీ అలా ఉండదండి. నెయ్యి కూడా ఫ్రెష్గా ఉంటుంది, మంచి సువాసనతో ఉంటుందండి. అది పాల మీద మీగడైనా పెరుగు మీద మీగడతో చేసుకున్న వెన్నపూసైనా కానీ ఏమి ఇబ్బంది ఉండదు. మీరు కావాలంటే పెరుగు మీద మీగడతో ఇలాగైనా మీరు వెన్నపూసని తయారు చేసుకోవచ్చు. మీరు చాలామంది అడుగుతుంటారు, అక్క పాల మీద మీగడ తీసావు కదా తోడు పెట్టవా అని. నేనైతే ఎలాంటి తోడు పెట్టానండి. ఇదిగోండి డైరెక్ట్గా ఇలా నేను మీగడతో వెన్నపూసని తయారు చేసుకుంటాను. తర్వాత నెయ్యి తయారు చేసుకుంటాను. ఇక్కడైతే ఒక బౌల్లో సపరేట్గా కొంచెం తీస్తున్నానండి దోశ మీదకి, అలాగే మా పాపకు బ్రెడ్ మీదకి వేసిస్తుంటాను అనమాట టోస్ట్ కోసము. ఇదేమో ఫ్రిడ్జ్లో పెడతాను. ఇప్పుడు ఇదంతా బౌల్లో వేసేసి నెయ్యి ప్రిపేర్ చేసుకుంటాను. ఇదేమో నెయ్యి కోసం సపరేట్గా తీసి పెట్టుకున్న కడాయి అండి. ఇందులో అయితే నేను ఎలాంటి కర్రీస్ అందు ఏమీ చేయను అనమాట, ఓన్లీ నెయ్యి ఒకటే ప్రిపేర్ చేస్తాను. ఎందుకంటే దేవుళ్ళ ప్రసాదానికి అందు నెయ్యి యూజ్ చేస్తుంటాం కదా, అందుకని సపరేట్గా ఒక కడాయి అనేది ఉండాలి అనేసి ఇది సపరేట్ పెట్టుకున్నాను. దీంట్లో ఓన్లీ నెయ్యి ఒకటే ప్రిపేర్ చేసుకుంటాను. ఇదేం నాన్ స్టిక్ది కాదండి, నార్మల్ అల్యూమినియందేనేమో ఏదో, ఇది నాకైతే తెలియదనమాట. బాగా క్లీన్ చేసామనుకోండి కలర్ చూడండి ఎంత ప్యూర్ వైట్ కలర్లో వచ్చిందనమాట. హై ఫ్లేమ్ పెట్టి ఎప్పుడైనా కానీ నెయ్యి అనేది ప్రిపేర్ చేయకూడదండి. లో ఫ్లేమ్ పెట్టేసి 1 గంట టైం పట్టినా కానీ ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే హై ఫ్లేమ్ పెట్టాను, లో ఫ్లేమ్ పెడతాను. ఇక్కడ ఒక పక్క బ్రేక్ఫాస్ట్ అని చేసే లోపల ఇక్కడ నెయ్యి కూడా ప్రిపేర్ అయిపోతుంది. ఇక్కడ ఇంకో వైపు ఏమో ఇందాక మీగడ తీసాను కదండి, అదే బౌల్లో కొన్ని వాటర్ పెట్టాను అనమాట. బాగా మరిగిన నీళ్ళు కనుక మనము ఈ జార్స్ అన్ని జిడ్డుగా ఉంటాయి కదండి, మిక్సీ జార్ అయితేనేమి లేకుంటే మీగడ తీసిన బౌల్స్ అవన్నీ చాలా జిడ్డుగా ఉంటాయి కదా,
అదే మనం వేడి నీళ్ళతో కొంచెం క్లీన్ చేసామనుకోండి నీట్గా క్లీన్ అయిపోతాయి. మనం ఎక్కువగా క్లీన్ చేయాలని శ్రమ పడాల్సిన అవసరం కూడా ఉండదండి. జిడ్డు ఎక్కువగా ఉంటాయి కదా, అప్పుడు మనం ఎంత విమ్ లిక్విడ్ అవి ఇవి యూజ్ చేసినా కొంచెం కష్టం అవుతుంది. అలాంటప్పుడు ఇలా బాగా వేడి చేసిన నీళ్ళతో క్లీన్ చేసుకున్న తర్వాత ఏదైనా మనం యూజ్ చేసే డిటర్జెంట్తో క్లీన్ చేసామనుకోండి ఈజీగా క్లీన్ అయిపోతాయి. ఇంకా స్టవ్ మీదనేమో ప్యాన్ పెట్టాను. మా పాపకి టోస్ట్ చేస్తున్నానండి, వెన్నపూసతో టోస్ట్. పాపకి చాలా ఇష్టము, చాలా టేస్టీగా కూడా ఉంటాయి కదండి. వెన్నపూస ఉందంటే కంపల్సరీగా పాప అయితే వెన్నపూసతోనే టోస్ట్ వేయించుకుంటుంది, లేకుంటే నెయ్యితో వేసిస్తాను. ఇవాళ అయితే బ్రేక్ఫాస్ట్ అంటూ ఏం చేయట్లేదండి. మా వారు ఉదయాన్నే మార్కెట్కి తన జాబ్ పరంగా వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే నిదానంగా రొట్టె చేసుకుందాము, దాంట్లో కాంబినేషన్గా కాకరకాయ వేపుడు. మీకు ఎంతమందికి తెలుసు, ఎంతమందికి ఇష్టమని నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే పాపకు బ్రెడ్ టోస్ట్ చేస్తున్నాను. మీడియం టు లో ఫ్లేమ్ పెట్టేసి కొంచెం వెన్నపూస ఎక్కువ వేసేసి ఇలా కొంచెం తిరిగేస్తూ కరకరలాడేటట్టుగా మనము చేసుకున్నాం అనుకోండి, బ్రెడ్స్ కరకరలాడుతుంటే కొంచెం తీయగా టేస్టీగా ఉంటాయి. మీ అందరికీ తెలుసులేండి, ఏదో నా తృప్తి కోసం మీతో చెప్తున్నాను అంతే. ఇవాళ బ్రేక్ఫాస్ట్ కొంచెం లేట్గానే ప్రిపేర్ చేస్తున్నానండి. పాప కూడా ఇవి తిన్నాక కూడా 1 గంట 2 గంటల తర్వాత మళ్ళీ తనే జొన్న రొట్టె అయితే తనకు కూడా ఇష్టము, తింటుందనేసి టోస్ట్ అయితే రెడీ అయిపోయాయి. ఇంకా ఈ పెన్నం పక్క తీసుకునేసి ఫస్ట్ కాకరకాయ వేపుడు ప్రిపేర్ చేసుకుంటాను. మీకు ఎంతమంది కాకరకాయ వేపుడు జొన్న రొట్టె తెలుసు కంపల్సరీగా నాకు కామెంట్ చేయండి. మేమైతే ఎక్కువగా చేస్తూ ఉంటాము, తింటూ ఉంటాము. ఇక్కడ చూడండి వెన్నపూస తీసాను కదా, అదంతా ఫ్రిడ్జ్లో పెడుతున్నాను అనమాట, బాక్స్లో వేసి. ఇలాగే ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా కాకరకాయలు కూడా అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి, చెక్కు తీసేసి. ఒక 2 కాకరకాయలు కూడా ఇదిగోండి ఇలా మాగినాయి అనమాట, అవి కూడా కట్ చేశాను. నేను విత్తనాలు అయితే సపరేట్ చేయనండి, విత్తనాలు కూడా నాకు ఇష్టం అనమాట. ఆల్రెడీ బాండీ స్టవ్ మీద పెట్టాను, ఆయిల్ కూడా వేసాను. సింపుల్ ఈజీ ప్రాసెస్ అండి. నేను ఎక్కువగా డీప్ ఫ్రై చేయను, కానీ కొంచెం ఆయిల్ అనేది ఎలాగో క్యాస్ట్ ఐరన్ పెనంలో వేసాను కనుక కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది. ఒక 2 స్పూన్ల కంటే కొంచెం ఎక్కువ ఆయిల్ యాడ్ చేశాను. ఒక 1/2 కేజీ మైన ఉంటాయి అన్నమాట కాకరకాయలు. కాకరకాయలు వేసిన వెంటనే మనం సాల్ట్ అనేది ఏమీ యాడ్ చేయకూడదండి. సాల్ట్ అనేది యాడ్ చేస్తే తొందరగా అడుగు మాడిపోతాయి అన్నమాట. మూత పెట్టేసి లో ఫ్లేమ్ పెట్టాను. కొంచెం వేగింటాయి చూడండి, ఆ స్టేజ్లోనే సాల్ట్ అనేది మిక్స్ చేయాలి. ఇదిగోండి అక్కడక్కడ రెడ్ కలర్లోకి మారాయి కాకరకాయలు, ఈ స్టేజ్లోనే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను. మనం ఫస్ట్ సాల్ట్ అనేది యాడ్ చేస్తామనుకోండి, సాల్ట్ వలన వాటర్ అనేది కాకరకాయలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది, తొందరగా ఆవిరైపోతుంది అనమాట వాటర్ కంటెంట్. తర్వాత ఏమవుతుంది, ఊరికే మాడిపోతూ ఉంటాయి. అలా కాకరకాయలు మాడకుండా ఉండాలంటే మిడిల్లో మాత్రమే సాల్ట్ అనేది యాడ్ చేయాలి. బాగా మిక్స్ చేసి మూత పెట్టేశాను. ఇక్కడనేమో రొట్టె కోసం ఇదిగోండి కొన్ని వాటర్, అలాగే కొంచెం ఆయిల్, తర్వాత సాల్ట్ యాడ్ చేశాను. వాటర్ కూడా బాగా మరుగుతున్నాయి, స్టవ్ ఆఫ్ చేశాను. సింపుల్ అండి, జొన్న రొట్టె కానీ సొద్ద రొట్టె కానీ ఈజీగా రేకుల కర్రతో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. రాని వాళ్ళు కూడా ఇలా ప్రిపేర్ చేసి చూడండి. నీళ్ళు బాగా మరిగిన తర్వాత దించిన తర్వాత, ఇదేమో మొన్న నేను మీకు ఒక గ్రైండర్ చూపించాను చూడండి, ఆ గ్రైండర్లో చేసిన రొట్టె పిండి అనమాట. రాయచూ జొన్న పిండి తగినంత యాడ్ చేశాను. తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చల్లనీళ్ళు అందు ఏమీ యాడ్ చేయకూడదండి. ఈ వేడి నీళ్ళలో బాగా మిక్స్ చేసుకునేసి, బాగా వేడిగా ఉంటుంది కదా పిండి, ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత రొట్టె అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇదిగోండి అంతలోపల ఇక్కడనేమో కాకరకాయ రెడీ అవుతుంది, ఇక్కడనేమో నెయ్యి రెడీ అవుతుంది. వెనపూస ఆల్మోస్ట్గా కరిగిపోయింది చూడండి. లో ఫ్లేమ్ పెట్టేసి నెయ్యి అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. ఆ తర్వాత మసాలా కూడా రెడీ చేశాను. కొబ్బరి ముక్కలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ యాడ్ చేశాను. తర్వాత కొంచెం సాల్ట్, అలాగే తగినంత కారం పొడి యాడ్ చేశానండి. కావాలంటే కొంచెం షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే జొన్న రొట్టెలకు ప్రిపేర్ చేస్తున్నాను కదా, షుగర్ అయితే యాడ్ చేయలేదు. అదే నార్మల్గా మనము పప్పన్నం లెక్క ప్రిపేర్ చేసుకుంటే మాత్రం కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి, అది టేస్ట్ వేరే రకంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. నేను జొన్న రొట్టెలే కదా, కొంచెం తీపి ఉంటే బాగుండదు అనేసి నేనైతే తీపి యాడ్ చేయలేదు. కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ వేసుకుంటేనే టేస్టీగా ఉంటుందండి, మసాలాగా. అంతే అండి, ఎక్కువగా ఫ్రై చేయలేదు. కొంచెం పచ్చిగానే ఉండేటట్టుగానే ఇష్టం మా ఇంట్లో, అయినా కానీ అంత చేదు అనిపిదండి. తప్పకుండా ఈ విధంగా కాకరకాయ ఫ్రై ట్రై చేసి తిని చూసి కామెంట్ చేయండి. ఇంకా మసాలా అంతా వేసాక ఒక 1 మినిట్ టు 2 మినిట్స్ పాటు ఇలాగే ఫ్రై చేసుకున్నాం అనుకోండి, పచ్చితనం ఉంటుంది కదా, కారం పొడి అయితేనేమి వెల్లుల్లి రెబ్బల్లో ఉన్న పచ్చి వాసన అంతా పోతుందనమాట. ఇంకా రెడీ అయిపోయింది కాకరకాయ ఫ్రై, పక్క తీసాను. ఇంకా మూత అంటూ పెట్టట్లేదండి, ఎందుకంటే కనుక మూత పెట్టామనుకోండి వాటర్ అంతా బయటకు వస్తుంది. ఇప్పుడేమో ఈ స్టవ్ మీదకి ఈ నెయ్యి చేసేదేమో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. అటువైపు ఏమో రొట్టెకు పెట్టుకుంటున్నాను, ఎందుకంటే ఇటువైపేనండి ఎక్కువగా మంట అనేది బాగా వస్తుందన్నమాట. ఇంకా 3 రొట్టెలు చేస్తున్నానండి. ఇదిగోండి సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. కొంచెం తేమ చేతులకు అద్దుకొనేసి బాగా మిక్స్ చేసుకుంటూ మనం రొట్టె చేసుకున్నాం అనుకోండి, రేకుల కర్రతో ఈజీగా చేసుకోవచ్చు.
కొంచెం పిండి ఎక్కువగా తడుపుడు పిండి వేసుకోవాలి. తర్వాత ఫస్ట్ చేత్తో ఇలా రౌండ్గా తట్టుకుంటూ, తర్వాత చేతులకున్న పిండి అంతా ఇలా రాలిపేసి, ఇలా చేతికి రబ్బర్ బ్యాండ్ వేసుకున్నాం అనుకోండి, మన గాజులు అనేది ముందర పడకుండా ఉంటాయి. తర్వాత రేకుల కర్రతో తిక్కుతున్నాను చూడండి, ఈజీగా రెడీ అయిపోయింది. హెల్త్కి చాలా మంచిదండి. వారంలో మేము కనీసం అంటే 4-5 సార్లు 4-5 రోజులు జొన్న రొట్టె తింటూ ఉంటాము, లేకుంటే సొద్ద రొట్టె అలా చేస్తూ ఉంటాను. పులుసు కూరలకు కానీ, లేకుంటే తప్పకుండా ఈ విధంగా కాకరకాయ ఫ్రైతో తిని చూడండి. జలుబు చేసిన వాళ్ళకి కానీ, కొంచెం గొంతులు నసనస ఉన్నా కానీ తగ్గిపోతుంది. ఇంకా రొట్టె అయితే తయారు చేయడం అయిపోయిందండి. ఆ వీడియో క్లిప్ మిస్ అయిందనమాట. ఇక్కడ నెయ్యి కూడా ఆల్మోస్ట్గా రెడీ కావడానికి వచ్చింది. ఇంకా మా బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు. మధ్యాహ్నానికి లంచ్ కంటే ఇంకా టైం ఉందిలేండి. దాదాపు టైం వచ్చేసి 10:30 దాటింది. మా బ్రేక్ఫాస్ట్ అనే చెప్తున్నాను. రొట్టె చూడండి ఎంత స్మూత్గా ఉందో. గ్రైండర్ చాలా బాగా యూజ్ అవుతుందండి. తప్పకుండా మీరు ఒకసారి ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళు ట్రై చేయండి. ఫస్ట్ ఈ కాకరకాయలకు మసాలా వేసాం చూడండి. సపరేట్గా ఆ మసాలాని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, వేడివేడి అన్నంలో ఆ మసాలా కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని తిన్నా కూడా సూపర్గా ఉంటుందండి. ఎలాంటి పప్పు కూడా అవసరం లేదనమాట. కొంచెం ఎక్కువగా కాకరకాయ ముక్కలు తీసుకునేసి జొన్న రొట్టెలకు తింటే అద్భుతంగా ఉంటుంది. నాకు మా అమ్మకు చాలా ఇష్టం అండి ఈ కాకరకాయ జొన్న రొట్టె అంటే. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. ఇంతవరకు ఈ కాంబినేషన్ తినకుంటే తప్పకుండా ట్రై చేసి తిని చూసి ఎలా ఉంది టేస్ట్ అనేసి కామెంట్ చేయండి. కాకరకాయ అయితే అంత చేదుగా కూడా ఉండదండి. ఇంకా కౌంటర్ అంతా నీట్గా క్లీన్ చేశాను, తుడిచాను అనమాట. ఇంకా ఈ పెన్నము అలాగే కాకరకాయ చేసినట్టు క్లీన్ చేసుకోవాలి. అక్కడక్కడ పిండి పడి ఉంటుంది కదా, ఆ పిండి అంతా కూడా నీట్గా తుడిచేసాను. స్టవ్ మీద అందు ఇంకా నెయ్యి కూడా రెడీ అయిపోయిందండి. ఇదిగోండి కొంచెం కాకరకాయ మిగిలిందనమాట. ఇంకా మధ్యాహ్నానికి అన్నం చేసేసి మజ్జిగ పులుసు చేశాను అనుకోండి. మజ్జిగ పులుసు, కాకరకాయ, అన్నం మా లంచ్ అనమాట. ఇదిగోండి పాలు కూడా బాగా కాగాయి చూడండి. లో ఫ్లేమ్ పెట్టేసి 1-2-3 సార్లు మనం ఇలా కాంచామనుకోండి, మీగడ బాగా కడుతుంది అనమాట. వెన్నపూస కూడా బాగా ఎక్కువగానే వస్తుంది. ఇంకా చల్లారాక నేను ఈ ఫ్రిడ్జ్లో పెడతాను. పాలు కాగాక మూత పూర్తిగా ఇలా పెట్టేయకూడదండి, వారమూత పెట్టాలన్నమాట. వారమూత పెట్టామనుకోండి కొంచెం గాలి తగులుతూ ఉంటుంది కనుక మీగడ అనేది బాగా కడుతుంది. ఎప్పుడైనా పాలు కాగించిన వెంటనే మూత అనేది పూర్తిగా మూయకూడదు అనమాట. ఇలా వారమూతనే పెట్టాలి. ఇంకా నెయ్యి కూడా రెడీ అయిపోయింది చూడండి. తమలపాకు వేసినాను. ఈ తమలపాకు అంటే మా నాన్నకి మా వారికి చాలా ఇష్టం అండి. నెయ్యిలో వేగి ఉంటుంది కదా, పైగా నెయ్యి కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఇది చల్లారాక నేను జార్లేకని తీస్తాను. కలర్ చూడండి మంచి సువాసనతో ఉంటుంది, లైఫ్ వస్తుంది. ఎట్లాంటి చెడు వాసన కానీ చెడిపోవడం కానీ ఎన్ని రోజులన్నా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. తప్పకుండా మీరు ఈ విధంగానే వెన్నపూస తయారు చేసుకోండి. తర్వాత వెన్నపూస క్లీన్ చేసుకోండి. తర్వాత నెయ్యి ప్రిపేర్ చేసుకోండి. ముందుగా మీగడ ప్రిపేర్ చేసుకోండి. నేను చూపించినట్టుగా పాలను తీసి మీగడ ప్రిపేర్ చేసుకొనేసి వెన్నపూస ప్రిపేర్ చేసుకొని నెయ్యి ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా? ఇంకా నెయ్యి చల్లారాలన్నమాట. చల్లారేంత అలాగే పెట్టేస్తాను. ఇంకా కిచెన్లో పని అయితే ఇప్పుడు ఏం లేదండి, అంత నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఇంకా కొన్ని అంట్లు నిదానంగా క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటే మధ్యాహ్నానికి ఓన్లీ రైస్, తర్వాత మజ్జిగ పులుసు తయారు చేయాలి కదా అనేసి ఇంకా కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే దిండ్లు క్లీన్ చేసుకోవాలండి. నేనైతే 2 మంత్స్ 3 మంత్స్కి ఒకసారి పిల్లోస్ అనేది క్లీన్ చేస్తూ ఉంటాను. ఒక పిల్లో అయితే మాత్రం 4 మంత్స్ పైన అయిందండి. కలర్ చూడండి. సింపుల్గా ఈజీగా మనం వాషింగ్ మిషన్లోనే ఫటాఫట్గా పిల్లోస్ని క్లీన్ చేసుకోవచ్చండి. పిల్లోస్ని కూడా కంపల్సరీగా క్లీన్ చేయాలండి. ఎందుకంటే కనుక మనము మెడ వెనుక చెమట పడుతూ ఉంటుంది కదా, అదంతా పిల్లోస్కి పట్టుకుంటుంది. మనం కవర్స్ అంతా క్లీన్ చేస్తూ ఉంటాం వీక్లీ వన్స్. కానీ పిల్లోస్ మాత్రము 2 మంత్స్కి ఒకసారి కానీ, లేకుంటే టైం లేకుంటే కానీ 3 మంత్స్కి 4 మంత్స్కి ఒకసారి కంపల్సరీగా క్లీన్ చేసుకోవాలండి. బ్యాక్టీరియా అందు ఉంటుంది కదా, అందుకని అనమాట. ఎలాగో హైడెక్సెల్ అయిపోయింది. ఒక బాటిల్ తెప్పించాను. బాటిల్ అనకూడదు, క్యాన్ అనమాట. చాలా రోజులు అయిందండి తెప్పించి. 3-4 మంత్స్కి వచ్చిందనమాట. మీకు చూపించాను కదా, ఇంత ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను. అయిపోయింది తిప్పియాలి అనేసి. ఈరోజైతే ఇప్పుడు సీల్ తీసేసి యూజ్ చేస్తున్నాను. హైడెక్సెల్ చాలా బాగా యూజ్ అవుతుందండి. 5 లీటర్స్ క్యాన్ వస్తుందన్నమాట. కొంచెం లావెండర్ ఫ్రేగ్రెన్స్తో వస్తుంది. నేనైతే కంఫర్ట్ కూడా యూజ్ చేయనండి. బెడ్షీట్లకు కానీ, లేకుంటే వైట్ క్లాత్స్కి కానీ అన్నిటికీ ఇదే యూజ్ చేస్తుంటాను. పైగా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి, తక్కువ ధరతో వస్తుంది. ఆరామ్గా 3-4 మంత్స్ యూజ్ చేయొచ్చు కనుక నేనైతే ఇదే ప్రిఫర్ చేస్తాను.
మీరు కూడా ఎవరైనా తీసుకోవాలి తెప్పించుకోవాలి అనుకున్న వాళ్ళకి నేను లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను, ఒకసారి ట్రై చేయండి. మా వాషింగ్ మిషన్ అయితే 9 kgsది కనుక నేను ఇక్కడ 3 దిండ్లు వేస్తున్నానండి. వాషింగ్ మిషన్ మీకు చిన్నదైతే మాత్రము 2 పిల్లోస్ మాత్రమే వేసుకోండి, అప్పుడే నీట్గా క్లీన్ అయిపోతాయి అన్నమాట. ఇలా పసుపచ్చ కలర్లోకి మారిన దిండ్లు అయితేనేమి, ఎక్కువగా మాసిన దిండ్లు అయితేనేమి ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు. దీనికి వీటితో పాటు అంటే నేను హైడెక్సెల్తో పాటు ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాను, మీరు కూడా ఇలాగే యాడ్ చేసేసి క్లీన్ చేసుకోవచ్చు. ఇదిగోండి బాటిల్లో వేసాను. ఒక బాటిల్ కోత ఎత్తుకుపోయిందండి, ఏం చెప్తాం చెప్పండి. ఇల్లంతా వెతికాను, సరౌండింగ్స్ అన్నీ చూశాను కానీ బాటిల్ దొరకలేదు, అందుకని కొత్త బాటిల్లో వేసాను. ఫస్ట్ వేయాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇదిగోండి వంట సోడా అనమాట. మనం ఇంట్లోకి వంటకు యూజ్ చేస్తుంటాం కదండి, ఆ వంట సోడా, తర్వాత వెనిగర్. తప్పకుండా ఇవి 2 యాడ్ చేసేసి క్లీన్ చేసుకోండి. బ్యాక్టీరియా ఏదన్నా ఉన్నా అదంతా పోతుంది, దీనిలో నీట్గా వాష్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడనేమో నేను హైడెక్సెల్ వేస్తున్నానండి. లిక్విడ్ డిటర్జెంట్ ఎక్కడ వేస్తామో అక్కడ అనమాట, తగినంత అందాస్తు మేరకు వేసుకోవచ్చు. మరీ ఎక్కువగా దిండ్లందు వేయద్దండి, వాషింగ్ మిషన్లో లోడ్ ఎక్కువ అవుతుంది అనమాట, నీట్గా క్లీన్ కాదు. తర్వాత వంట సోడా వేస్తున్నాను, ఇదేమో చిన్న స్పూన్ అనమాట, అందుకని ఒక 2 పెద్ద దిండ్లు తర్వాత ఒక చిన్న దిండు వేసాను కదండి. ఇదిగోండి ఒక 4 స్పూన్స్ పైన యాడ్ చేస్తున్నాను. మనం సర్ఫ్ అంది ఎక్కడ వేస్తామండి, అటు సైడ్కి వేయాలన్నమాట. సర్ఫ్ వేసే చోట వంట సోడా వేయాలి. వెనిగర్ అండి, వెనిగర్ వచ్చి మనం కంఫర్ట్ అని వేస్తుంటాం కదా, అక్కడ వెనిగర్ వేయాలి. ఇదిగోండి తగినంత, ఒక పెద్ద స్పూన్ మైన అని చెప్పొచ్చు, లేకుంటే మూత వచ్చి ఉంటుంది కదా, ఆ మూత మైన వేసాను. తర్వాత ఆన్ చేశాను చూడండి, డ్యూయెట్ మోడ్ పెట్టాను. నీట్గా వాష్ అయిపోతాయండి. 138 minutes వచ్చాయన్నమాట. ఆన్ చేశాను. ఇంకా వాతావరణం చూడండి, ఇంతవరకు ఎండ ఉన్నింది, ఇప్పుడు మళ్ళీ మోడం వచ్చేసింది. మా పారిజాతం మొక్క చూడండి, మొక్క ఏం కాదు చెట్టు అని అనొచ్చు అనమాట. ఇంకా కిచెన్ రూమ్లోకి వచ్చానండి. కిచెన్ రూమ్లోకి వచ్చేసి ఇదిగోండి నెయ్యి అంతా బౌల్లో వేసాను. కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో. పాల మీద మీగడతో తీసిన వెన్నపూసతో చేసిన నెయ్యి అని కూడా అనుకోరనమాట. మీరు కావాలంటే పెరుగుతాయని చేసుకోవచ్చండి. నేనైతే పాలతోడు పెట్టేసి అలా ఏం ప్రిపేర్ చేయను. ఎప్పుడు చేసినా కూడా పాల మీద మీగడతోనే చేస్తాను, ఎందుకంటే ఎక్కువగా కలెక్ట్ అవుతుంది మీగడ అనేది, మనకు వెన్నపూస కూడా ఎక్కువగా వస్తుంది. అదేమో ఫ్రిడ్జ్లో పెట్టి యూజ్ చేస్తాను, ఇదేమో డైలీ యూజ్ కోసం ఇలాంటి చిన్నపాటి టిఫిన్లో వేశాను. మంచి సువాసన వస్తుంటుంది. ఇందులో కావాలంటే ఇంకా మీరు ఏదైనా ఇంకా కొన్ని రోజులు ఎక్కువగా రావాలి అంటే ఫ్రెష్గా ఉండాలి, ఏదైనా డౌట్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఒక చిన్నపాటి బెల్లం ముక్క వేయండి, ఫ్రెష్గా ఉంటుంది. తర్వాతనేమో ఇదిగోండి మజ్జిగ పులుసు ప్రిపేర్ చేశాను. కాకరకాయ ముందుగానే రెడీ అయిపోయింది కదా, ఉదయాన్నే చేశాను. రైస్ కూడా రెడీ అయిపోయిందండి. అదండి ఇవాళ నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ వ్లాగ్ అని చెప్పొచ్చు అనమాట. ఇంట్లో పనులన్నీ చేసుకునేసరికి ఇక్కడ వాషింగ్ మిషన్లు కూడా రెడీ అయిపోయాయండి. దీనిలో అన్నీ నీట్గా క్లీన్ అయిపోయాయి. మీకు ఇప్పుడు ఓపెన్ చేసి కూడా చూపిస్తాను చూడండి ఎంత నీట్గా వచ్చాయో. ఇది ఆల్మోస్ట్గా ఇంకా కొంచెం డార్క్ కలర్ లెక్క మారింది కదా, ఆల్మోస్ట్గా క్లీన్ అయిపోయింది. కలర్ కూడా వైట్ కలర్లోకి వచ్చింది చూడండి. ఎలాంటి బ్యాక్టీరియా కానీ చెమట వాసన అంతా పిల్లోస్ పట్టుకొని ఉంటుంది కదండి, అదంతా నీట్గా క్లీన్ అయిపోతాయి. వెనిగర్ వేయండి, వంట సోడా వేయండి, వాషింగ్ మిషన్లకు ఎలాంటి ప్రాబ్లము రాదండి. హైడెక్సెల్ కంపల్సరీగా యూజ్ చేయండి. బెడ్షీట్లకు అయితేనేమి, వైట్ క్లాత్స్కి అయితేనేమి, లేకుంటే కనుక నార్మల్ డైలీ యూజ్ క్లాత్స్కి అయితే దేనికైనా కానీ నేనైతే కంఫర్ట్ కూడా యూజ్ చేయనండి. పైగా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి, క్లాత్స్ అయితే నీట్గా క్లీన్ అయిపోతాయి. నాకు బాగా నచ్చింది, అందుకని అప్పుడప్పుడు వీడియోస్లో మీకు షేర్ చేస్తుంటాను. మీరు కూడా తప్పకుండా తెప్పించుకునేసి ట్రై చేయండి. లింక్ అని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. తర్వాత వాషింగ్ మిషన్లో తీసిన వెంటనే మనం మడత పెట్టినట్టుగా ఆరేయకూడదండి. ఇదిగోండి ఇలా నిలువుగా కానీ అడ్డంగా కానీ అలాగే పెట్టేయాలన్నమాట. మడత పెట్టామనుకోండి ఆ మడత అలాగే ఉంటుంది. ఎండ బాగా వస్తే ఎండలో ఆరేస్తే మంచిదండి. ఇదేమో చిన్నపాటి దిండు అనమాట. ఇదైతే ఇలా తీగ కారేసాను. కలర్ చూడండి ప్యూర్ వైట్ కలర్లో వస్తాయి. దీంట్లో కంపల్సరీగా 2 నెలలకు ఒకసారి కానీ లేకుంటే 3 నెలలకు కానీ 4 నెలలకు కానీ ఖచ్చితంగా మనం వాషింగ్ మిషన్లో ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. హ్యాండ్ వాష్ అయినా సేమ్ అలాగేనండి. ముందుగా మనం హైడెక్సెల్ కూడా హ్యాండ్ వాష్గా యూజ్ చేయొచ్చు అనమాట. టబ్లో వేసేసి హైడెక్సెల్ అలాగే కొంచెం వెనిగరు కొంచెము వంట సోడా వేసేసి కాసేపు నానబెట్టేసి క్లీన్ చేయండి. ప్యూర్ వైట్గా వస్తాయి అన్నమాట. దీనిలో తప్పకుండా మీరు ఒకసారి ఈ విధంగా క్లీన్ చేసి ఎలా వచ్చాయి దీనిలోనే కామెంట్ చేయండి. ఇదిగోండి నెయ్యి కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి. తర్వాత బ్రేక్ఫాస్ట్గా నేను మా పాపకు వేసి ఇచ్చినట్టుగా టోస్ట్ కూడా తయారు చేసుకోండి, తిని చూడండి. కాకరకాయ తయారు చేసుకోండి, తిని చూడండి. అదండి ఇవాళ
ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నా రొటీన్ వ్లాగ్ అనమాట. ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్లో బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోదండి. ఇలాగే మంచి మంచి వీడియోస్తో మంచి మంచి టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.